సార్ ఇప్పుడు బెంగాల్లో మమతాకి మళ్ళీ ఒక షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే తెరపైకి భూ కుంభకోణం కేసు వచ్చింది. ఇక అర్ధరాత్రి చూసుకున్నట్లయితే అభిషేక్ బెనర్జీ ఇంటికి భారీగా పోలీసులు రావటం, తనిఖీలు చేపట్టడం జరిగింది. అవును. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 1 by 1 మమతాకి అలాగే మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. ఎందుకు మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పేరు వస్తుందంటే నథింగ్ బట్ షాడో సీఎం అభిషేక్ బెనర్జీ. సొంత మేనల్లుడు మమత మీకు తెలుసు కదా, ఆమె పెళ్లి చేసుకోలేదు. బట్ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పార్టీలో ఒక యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. అందుకే అభిషేక్ బెనర్జీ మీద అంతకుముందు శారదా కుంభకోణం నుంచి ప్రతి కుంభకోణం సంబంధించి కూడా అభిషేక్ బెనర్జీ మీద ఎక్కువ ఆరోపణలు రావటం అన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూసాం అసెంబ్లీలో సంబంధించి అసెంబ్లీలో ఆ పార్టీ పక్షనేతను ఎంచుకునే క్రమంలో అసెంబ్లీలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ని పక్షనేతని ఎంచుకునే క్రమంలో కొన్ని సంతకాలు ఫార్జరీ అయ్యాయి అన్న అంశం పైన ఇప్పటికీ సిఐడి విచారణ జరుపుతుంది. మనం చూసాం మొన్న మమతా నివాసంలో కానీ టీఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 రోజుల కిందట సిఐడి అక్కడ ఉన్న దర్యాప్తు సంస్థలు అక్కడ సోదాలు నిర్వహించిన పరిస్థితుల్లో సెన్సేషన్ అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఒక భూ కుంభకోణం తెర ముందుకు వచ్చింది. టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్ర నివాసంపై కూడా అటు పోలీసులు తనిఖీలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. అభిషేక్ బెనర్జీ కీలక అనుచరుడు కోసం గాలిస్తున్నారు. అభిషేక్ బెనర్జీ ఇంటికి నిన్న అర్ధరాత్రి భారీగా పోలీసులు రావటం, అలాగే తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారని టీఎంసీ ఆరోపణలు చేస్తుంది. నిజంగా అక్కడ సెంట్రల్ స్టేట్ పోలీసులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏమైందంటే ఒకటి తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, మెజారిటీగా 64 మంది ఎమ్మెల్యేలు. ఎంపీలు దాదాపు 20 మంది అన్నారు, కానీ 19 మంది ఎమ్మెల్యేలు అధికారికంగా అటు స్పీకర్కు లోక్సభ స్పీకర్కి లెటర్ ఇచ్చారన్నారు. అంటే ఒకవైపు రాజకీయ సంక్షోభం నడుస్తోంది, మరోవైపు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది. మీన్ వైల్ కేసులు ఇప్పుడు చుట్టుముడుతున్నాయి. లేటెస్ట్ కేసు నేను ఇందాక చెప్పినట్టుగా అసెంబ్లీలో పక్షనేతకు సంబంధించిన ఎమ్మెల్యే సంతకాలు ఫార్జరీ చేశారనేది అది బిగ్ కేసు. అది వీటితో పాటు గతంలో ఉన్న శారదా కుంభకోణం సంబంధించిన ఇష్యూస్. యాక్చువల్గా ఇప్పుడున్న సువేంద్ర అధికారి ఎవరైతే భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారో ఆ శారదా కుంభకోణంలో ఆయన పేరు కూడా వినిపించింది. అప్పుడు ఆ పరిణామాల క్రమంలో ఇప్పుడు శారదా కుంభకోణం అనేది పూర్తిగా యాక్టివ్గా దర్యాప్తు కొనసాగుతుందా లేదనేది ఒక కీలకమైనది. వీటికి మించి ఈ అభిషేక్ బెనర్జీ అన్నిట్లో వేలు పెట్టారు. అక్కడ నేను మీకు చెప్పా కదా, అంటే షాడో సీఎం అంటే ఇంకా మమతా బెనర్జీ సీఎం, చాలా వ్యవహారాలు ఈయన చక్కబడతారు. పార్టీ వ్యవహారాలు, పార్టీకి ఏ విధంగా ఆర్థిక వనరుల సమీకరణ, డిపార్ట్మెంట్లో వేలు పెట్టడం. ఎవరు అన్నారు దాదాపు అక్కడ 300 మంది మినిస్టర్స్ టీఎంసీ వ్యవహారంలో అభిషేక్ బెనర్జీ కనుసన్నల్లోనే ఉంటారు. వాళ్ళు ఊరు అంటే వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళాలని అభిషేక్ బెనర్జీతోనే చెప్తారంట. అంటే అంతా కింగ్ మేకర్ అయిపోయాడు ఎవరు అభిషేక్ బెనర్జీ. అలాగే ఒక బిగ్ ఫైల్ కదలాలంటే, ఒక బిగ్ ఫైల్ మూవ్ అవ్వాలంటే అభిషేక్ బెనర్జీ కనుసన్నల్లోనే జరగాలి. ఎవరైనా ఒక సంస్థ ఎవరైనా పెట్టాలంటే ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రి కంటే అభిషేక్ బెనర్జీని కలిస్తేనే ఆ పనులు అవుతాయి. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ఇదే ధోరణి ఉంది. ఈ ధోరణి ఎవరైతే ప్రదర్శిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బందులు భవిష్యత్తులో ఉంటాయి. బట్ మీన్ వైల్ ఇప్పుడు అభిషేక్ బెనర్జీ అనే వ్యక్తి ఇప్పుడు టార్గెట్ అయ్యాడు అనేకంటే ఒక రకంగా కేసులు పూర్తి స్థాయిలో చుట్టుముడుతున్నాయి. ఒకవేళ మమతా కూడా ఇది సఫకేషనే. రోజుకో పరిణామం చోటు చేసుకుంటుంది. మనం చూసాం, మనం 4000 ఈవీఎంలు కాలిపోయిన అంశం ఒక మేజర్ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా అభిషేక్ బెనర్జీ ఇంటికి అర్ధరాత్రి స్టేట్ అలాగే నేషనల్ అంటే మొత్తం పోలీసుల బృందం, దర్యాప్తు సంస్థలు వెళ్ళి ఏం తేల్చబోతున్నాయి కుంభకోణంలో అనేది మనం వేచి చూడాలి.